హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద డిలైట్ కపుల్. లాస్ట్ వీడియోస్లో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అండ్ రెడ్ ఫోర్ట్ అయితే చూసేసాం కదా. నెక్స్ట్ డే అజ్మీర్కి ఎర్లీ మార్నింగ్ 6కి ట్రైన్ అయితే ఉంది, అజ్మీర్ ఇంటర్సిటీ. ట్రైన్లో చలి అయితే మామూలుగా లేదు, అందరం ముసుగులు వేసుకొని కూర్చున్నాము. అలా ఫైనల్లీ ఆఫ్టర్నూన్ 1కి అజ్మీర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ బయటకు వచ్చాక అక్కడ ఆటోస్ మాట్లాడుకున్నాము. అజ్మీర్ దర్గా జస్ట్ 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది స్టేషన్ నుంచి. అండ్ దర్గా దగ్గరలో చాలా హోటల్స్ అండ్ లాడ్జెస్ ఉంటాయి, మొత్తం వాకబుల్ డిస్టెన్సే ఉంటుందన్నమాట. సో రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి అండ్ లంచ్ చేసేసి ఈవినింగ్ 5కి దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి గైస్, ఇదే హజరత్ ఖ్వాజా మొయిద్దీన్ షరీఫ్ దర్గా. దీనిని గరీబ్ నవాజ్ అని కూడా అంటారు. ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే చద్దర్ అంటే షాల్, ఫ్లవర్స్, అత్తర్, అగర్బత్తి ఎక్సెట్రా లాంటి కొన్ని వస్తువులు తీసుకెళ్తారనమాట. దీనినే మన్నత్ నజరానా అని కూడా అంటారు. లోపలికి వెళ్తే దర్గా అయితే చాలా బాగుంది గైస్, చూడండి ఇదే మొత్తం దర్గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది వజూ చేసుకునే ప్లేస్ అన్నమాట. అంటే కాళ్ళు, చేతులు, ఫేస్ అన్ని పవిత్రంగా వాష్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి దీనినే డెగ్ అని అంటారు. ఇది 37 ఫీట్ వైడ్ ఉంటుంది. ఇది పెద్ద ఐరన్ పాత్ర అన్నమాట. ఇందులో వచ్చిన భక్తులందరూ రైస్, షుగర్, డ్రై ఫ్రూట్స్, మనీ ఆర్ గోల్డ్ ఎక్సెట్రా లాంటివి వేస్తుంటారు. అండ్ మొక్కులు ఏమైనా ఉన్నా సరే ఇందులోనే వేస్తారు. ఇక్కడ వచ్చిన దానంతో ఫుడ్ కుక్ చేస్తారనమాట. ఇప్పుడు లోపల మెయిన్ ఖ్వాజా మొయిద్దీన్ షరీఫ్ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం. చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. జాబ్ కోసం, పెళ్లి కోసం, పిల్లల కోసం అలా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు లోపలికి నజరానాకి వెళ్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. పిల్లలు ఉంటే అసలు వదలద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలా మా దర్శనం అయితే అయిపోయింది అండ్ బయటకు వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అగరబత్తి వెలిగించే ప్లేస్. అండ్ ఇక్కడ నమాజ్ చేసుకునే ప్లేస్ లేడీస్ అండ్ జెంట్స్ కి సెపరేట్ ఉంటుందన్నమాట. అండ్ అలా కంప్లీట్ గా దర్గా అయితే చూసేసాం. అండ్ నెక్స్ట్ ఘట్టం వెరీ ఇంపార్టెంట్ లేడీస్ కి, అదే షాపింగ్. బ్యాంగిల్స్, చైన్స్ అండ్ పిల్లలకి టాయ్స్ అయితే ఇంపార్టెంట్ కదా, అవి కొనేసుకున్నాం. అండ్ మధ్యలో ఆకలి వేసింది, అందుకే పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడ రోటీ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ మేము రూమ్కి రిటర్న్ వెళ్ళేదాల్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఒక కుక్కకి హుడీ వేశారు, భలే క్యూట్గా ఉంది. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో అది. అలా మా డే 1 అజ్మీర్ అయితే ముగిసిపోయింది. నెక్స్ట్ డే మేము ఇద్దరం మాత్రం వేరే ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. దగ్గరలో ఫేమస్ అయిన బ్రహ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఇండియాలో ఫస్ట్ బ్రహ్మ టెంపుల్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫేమస్ టెంపుల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. అజ్మీర్ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. మా హోటల్ నుంచి బస్ స్టాండ్కి 30 రూపీస్ అయింది. అండ్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా పుష్కర్ బస్ స్టాండ్లో దింపుతారు. అండ్ ఇద్దరికి కలిపి 90 రూపీస్ అయిందనమాట. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి. జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది, డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపేస్తారు. ఇదే బ్రహ్మ టెంపుల్ పుష్కర్. అక్కడ మేము ఫ్లవర్స్ తీసుకున్నాం. బ్రహ్మదేవుడి టెంపుల్ ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ స్టోరీ ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు పుష్కర సరస్సు దగ్గర ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నాడు. ఆ యజ్ఞం జరగాలంటే ఆయన భార్య సావిత్రి ఉండాలి, కానీ ఆమె లేట్గా వచ్చిందని ఆ టైంలో యజ్ఞం కంప్లీట్ చేయడానికి బ్రహ్మదేవుడు గాయత్రి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ యజ్ఞం కంప్లీట్ చేశాడు. ఇవన్నీ చూసి సావిత్రికి కోపం వచ్చి, బ్రహ్మదేవుడికి నీ పూజలు ఇంకా భూమిపైన జరగవు, ఇంకా ఈ పుష్కర్లో మాత్రమే అవుతాయి అని శపిస్తుంది. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి. అందులో ఈ పుష్కర్ ఒకటి మాత్రం చాలా ఫేమస్. అండ్ అలా ఫైనల్గా టెంపుల్ చూసేసాం. ఆ దగ్గరలో ఉన్న షాపింగ్ అయితే చేయడానికి వెళ్ళాం. ఇది చాలా ఇంపార్టెంట్ కదా అమ్మాయిలకి. నేనైతే ఒక షర్ట్ అండ్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నాను. ఇక్కడైతే చాలా బాగుంది, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అలాగా ఫైనల్లీ మేము మళ్ళీ అజ్మీర్కి రిటర్న్ వచ్చేసాం. సేమ్ బస్సెస్ దొరుకుతాయి బస్ స్టాండ్ దగ్గరే కదా. అండ్ అజ్మీర్ దగ్గరలో ఉన్న సోనీజీకి, నసియాకి వెళ్ళాము. అదే అజ్మీర్ జైన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే విగ్రహాలని గోల్డ్ ప్లేటెడ్వి ఉంటాయి. దీనినే స్వర్ణనగరి అంటారు, సిటీ ఆఫ్ గోల్డ్ అని దాని అర్థం. ఇక్కడ ఈ హాల్లో అన్ని గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలు అయితే ఉన్నాయి గాయస్.
చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. డెఫినెట్గా ఎవరైనా రాజస్థాన్ వస్తే మాత్రం ఈ అజ్మీర్ దగ్గరలో వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ అలా అజ్మీర్ ట్రిప్ అయితే ముగిసింది. సెకండ్ డే ఈవినింగ్ రిటర్న్ ట్రైన్ ఎక్కి ఫైనల్గా థర్డ్ డే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like, comment, share and subscribe. Please support our channel, The Delight Couple.